అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు ఉచిత బస్సులు ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం యోచన. ఇక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునేవారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇక గుండె జబ్బులు, కిడ్నీ, తలసేమియా, పక్షవాతం, లేప్రసీ, లివర్, సివియర్ హియోపిలియా తదితర సమస్యలున్న 51,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. ఇక రాష్ట్రంలో సుమారు 35,000 మంది వరకున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు 1-2 సార్లైనా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికే అందుతుంది. మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు 200 నుంచి 600 వరకు భరించాల్సి వస్తుంది. కొందరు 108 అంబులెన్సుల సేవలను పొందుతున్నారు. ఇక రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో వ్యయ ప్రయాసాలు తప్పటం లేదు. అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది.